రామాయణం నిండా కలహాలు కుతంత్రాలునా? నిత్య జీవితంలో మనం చూసేటటువంటి వాటికన్నా ఎక్కువ ఉన్నాయా? అతి తక్కువ ఉన్నాయి. మానవ జీవితంలో ఎక్కడైనా కలహాలు వస్తే ఆ కలహాలని ధర్మ మార్గంలో ఎలా పరిష్కరించుకోవాలి, లేదా ఎవరైనా కుతంత్రం చేస్తే దాని నుండి ఎలా బయటపడాలి, అది కూడా ధర్మ మార్గంలో అనే దానిని మానవ జాతికి ఆదర్శంగా చూపించటం కోసం అవతరించినటువంటి శ్రీరామచంద్రుడి జీవితంలో తాను ఒక్క కలహం కావాలని పెట్టుకోలేదు. తాను ఇతరుల గురించి ఎటువంటి చెడు అభిప్రాయాన్ని కలిగి ఉండలేదు. ఇతరులని మోసం చెయ్యాలి అనేటటువంటి కుతంత్రాన్ని రాముడు ఎక్కడా పన్నలేదు. ఇతరులు ఎవరైనా చేసి ఉంటే వాటిని ఎలా భేదించాలో చూపించాడు. ఈ ఆదర్శాన్ని మనం గ్రహించగలిగినట్టయితే మనం ధర్మ మార్గంలో ఉంటూ ఇతరులు అధర్మంగా మన పట్ల ప్రవర్తించినప్పుడు ఏ విధంగా ధర్మం తప్పకుండా ఆ సమస్యలో నుంచి బయటకు రావాలి అనే దాన్ని మనం తెలుసుకోవడానికి రాముడు వీటన్నింటినీ మన కోసం అనుభవించాడు.